కొనుగోలుకు ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ వద్ద ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఐకేపీ సెంటర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తోంది. గద్వాల మండలం బీరోలిలో ఐకేపీ సెంటర్ తమ వర్గానికే ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. గతేడాది మహిళా సంఘాలకే వడ్ల కొనుగోలు సెంటర్ని ఇచ్చారని, కాబట్టి ఈ ఏడాది కూడా వారికే ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ ఏడాది వేరే గ్రూప్కు ఇచ్చారని ఘర్షణకు దిగారు. దీంతో ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గద్వాల జిల్లాలో ఐకేపీ కొనుగోలు కేంద్రం అంశంలో తలెత్తిన వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అడిగి తెలుసుకుందాం. బసవరాజ్, చెప్పండి పూర్తి వివరాలు. సురేష్, గద్వాల నియోజకవర్గంలో ఎలాంటి అధికారిక కార్యక్రమం జరిగినా కూడా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సర్వసాధారణం అయిపోయింది. అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సరితా వర్గం కూడా ఇక్కడ ఉంది. అయితే ప్రతి చిన్న విషయంలోనూ సరితా వర్గం వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గంగా చీలిపోయి గొడవలు జరగడం కనిపిస్తుంది. ఇదే విషయంలో బీరెల్లి గ్రామంలో ఇవాళ ఐకేపీ సెంటర్ గతంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ ద్వారా కాకుండా కొత్త ఐకేపీ సెంటర్ కు ఇట్లాంటి కొనుగోలు వ్యవహారాన్ని అప్పగించడం జరిగింది. దాంతో బండ్ల కృష్ణమారెడ్డి గారికి చెందిన వారు ఖచ్చితంగా గతంలో ఉండే వారికే ఇవ్వాలంటూ అక్కడ ఆందోళన చేసి అక్కడ ఏదైతే ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పూర్తిగా అంటే అక్కడ నుంచి తరలించేందుకు యత్నించారు. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు ఒకరినొకరు బాబాయికి దిగి తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను సంజాయించిన పోలీసులు అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా చూసుకున్నారు. అయితే ఈ గొడవ విషయంలో జిల్లా కలెక్టర్ సంతోష్ ను కలిసి తమ వర్గానికే చెందిన వారికే ఏదైతే కొనుగోలు కేంద్రాన్ని ఇవ్వాలంటూ ఇద్దరు కూడా కలెక్టర్ దగ్గరికి పంచాయతీ చేరింది. ఈ విషయంలో కలెక్టర్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ బసవరాజ్.